నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ వచ్చేసి క్రిస్పీ ఫ్లాట్ అండ్ చనా. ఈ క్రిస్పీ ఫ్లాట్ అండ్ చనాని మనం నల్ల శనగలతో చేసుకుంటున్నాము. ఈ రెసిపీ మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 10-15 రోజులు ఫ్రెష్గా ఉండటమే కాకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. దీని తయారీ విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్రిస్పీ స్నాక్ తయారు చేసుకోవటం కోసం ముందుగా నల్ల శనగల్ని 2-3 సార్లు చక్కగా కడిగి వాటిలో మంచినీళ్లను పోసుకొని 8 గంటల సేపు చక్కగా నానబెట్టుకోవాలి. ఇలా 8 గంటల పాటు నానిన వాటిలో నీళ్ళన్నీ తీసేసి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ శనగల్ని ఉడికించుకోవటానికి సరిపడా నీళ్లను కూడా ఇందులో పోసుకోవాలి. ఇలా నీళ్లను పోసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి కుక్కర్ని స్టవ్ పై పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత మూతను తీసేసి ఉడికిన శనగల్ని ఒక జాలి గిన్నెలోనికి తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల ఎక్సెస్గా ఉన్నటువంటి వాటర్ ఏదైనా ఉంటే అది కింద గిన్నెలోనికి వెళ్ళిపోతుంది. పైన శనగలు మాత్రమే మిగులుతాయి. చక్కగా శనగలు చూపించిన విధంగా ఉడికితే కరెక్ట్గా ఉడికినట్లు. ఇలా ఉడికిన ఈ శనగల్ని కొద్దిసేపు జాలీలో అలాగే ఉంచేయాలి. కొద్దిగా శనగల్లో తేమ తగ్గిన తరువాత ఒక పీట మీద కానీ ఏదైనా బండ మీద కానీ ఇలా శనగల్ని ఒక్కొక్కటిగా పెట్టుకుని ఒకేసారి పైనుంచి వెయిట్ని పెట్టి మొత్తాన్ని కూడా ఫ్లాటెన్ చేయొచ్చు. లేదంటే చేత్తో చూపించిన విధంగా ఇలా అదుముకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చక్కగా చూపించిన విధంగా ఫ్లాట్ చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. శనగలన్నింటినీ కూడా ఇదే విధంగా చక్కగా ఫ్లాట్ చేసుకుని ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా తేమంతా పోయి గలగలలాడే వరకు కూడా ఆరబెట్టుకోవాలి. ఇలా చేసుకున్న వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. వీటిని ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు చక్కగా ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా జాలి గిన్నె కానీ ఏదైనా గరిట కానీ పెట్టుకుని దానిలో వేసుకుని కొద్ది కొద్దిగా వేస్తూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే తీసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా చేసుకోవటం వల్ల అన్నీ కూడా ఒకేసారి తీయటం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా చేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని పైకి తీసేసుకుని ఓ గిన్నెలోనికి తీసుకోవాలి. ఇదే విధంగా మీకు ఎన్ని శనగలు కావాలో అన్నింటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలో సరిపడా ఉప్పు, కారం, మీకు ఇష్టమైన స్పైసెస్ని వేసి మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో చాట్ మసాలాని మాత్రమే ఎక్స్ట్రాగా వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని చక్కగా కలిపితే ఇక మన క్రిస్పీ స్నాక్స్ రెడీ అయిపోయినట్లే. శనగల్ని ఇలా ఫ్లాటెన్ చేసుకుని వేపుకోవటం వల్ల చక్కగా క్రిస్పీగా తయారవటమే కాకుండా టేస్ట్ కూడా మరింత పెరుగుతుంది. ఇలా తయారైనటువంటి వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా తొందరగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.